ఎండాకాలం చేసుకునే సాలెడ్స్ మొన్న ఒకటి చేసామండి బీట్రూట్ తోటి, చాలా బాగుంది అని చెప్పారు చాలామంది చేసి చూసిన వాళ్ళు కూడా. అయితే మనం పెసరపప్పు కీరా తోటి సాలెడ్ కూడా చాలా బాగుంటుందండి. కొసాంబరి అంటారు, పెసలతో కొసాంబరి అంటే కచంబరం అంటారు కదా, అది దాన్ని కొసాంబరి అంటారు. అయితే మనం ఏం చేయొచ్చు అంటే ఈ పెసరపప్పు కానీ లేదా పూర్తిగా పెసలు మనం మొలక పెసలు చేసుకుంటాం కదా, ఆ మొలకలు ఉన్నా కూడా మహా బాగుంటుందండి. అవి లేకపోతే ఏముంది, ఒక అరగంట సేపు ఒక గంట నాననిస్తే చాలు. పెసరపప్పుని ఒక కప్పు పెసరపప్పుని నానబెట్టండి. తర్వాత ఏం చేద్దాము, ఓ 2 పచ్చిమిర్చిని సన్న ముక్కలు తరిగి, కొత్తిమీర కూడా సన్న ముక్కలు తరిగి పెట్టుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే కీరాని చెక్కు తీసాను చూడండి, చెక్కు తీసేసి కొంచెం నీట్గా ఒక మాదిరి కోరు వచ్చేలాగా కోరుతాం. మీడియం సైజ్ పెట్టుకుందాము. కోరిన కీరని గట్టిగా పిండేయండి, లేదా ఏదైనా చిల్లులు బుట్టలు ఉంటే ఒక 5 నిమిషాలు వేసి నొక్కేస్తే నీళ్ళు వచ్చేస్తాయి. హెల్దీ అంతా పోగొట్టేస్తున్నాను అనుకోకండి, ఇంకో ఉపాయం చెప్తా. సాలెడ్ లూజ్గా అయిపోతుందండి, కీరలో నీరు ఉండకూడదు. ఆ నీరు వేస్ట్ అయిపోతాయని బాధపడకండి. చక్కగా ఒక్క చిటికెడు సాయంత్రం వేసుకుని తాగేయండి, హెల్త్ అంతా మనకే ఉంటుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ ఇద్దామని ట్రై చేయకండి, వాళ్ళు ఎలాగో వినరు కదా, మనమే వేసేసుకుంటే సరిపోతుంది. సమ్మర్ స్లిమ్మింగ్ ప్రోగ్రామ్స్లో మనం ఈ కీరని రోజువారీ మన ఆహారంలో భాగం చేసుకుంటే ఏం చేయకుండానే 1 కేజీ 2 కేజీలు తగ్గిపోతామండి. ఏం లేదు, పెరుగన్నంతో పాటు ఖచ్చితంగా రోజు 1 కీర తినాలి. మనం 1 కీర తినాలంటే ఆ మాత్రం మజ్జిగన్నం తగ్గించేస్తాం కదా, ఆవకాయలో నలుచుకోవడానికి కీరని వాడుకోవచ్చు. పచ్చి కూర ఖచ్చితంగా తినాలన్నమాట. సన్నగా స్లైసులు చేసి పెట్టుకోవటము, చక్కగా అన్నంలో మధ్యలో కొరుకుని తినేయటమే. ఈ కీర మనం పిండేసి పెట్టాం కదా, నీళ్ళు లేకుండా పిండేయండి, నీళ్ళు తాగేయండి నిరభ్యంతరంగా. తర్వాత పెసరపప్పు నానబెట్టుకున్నామండి, 1 కప్పు ఉంది ఇది ఇందులో కలిపేయండి. నానబెట్టిన పెసరపప్పును కూడా ఒక వడగట్టె బుట్టలో వేస్తే నీరంతా పోతుంది, పొడి పొడిలాడుతూ ఉంటుంది. మనము జనరల్గా భోజనాల దగ్గర అక్కడ సాలెడ్స్ చేస్తారు, ఇది మనం ఇంట్లో చేస్తే పిల్లలు చక్కగా తింటారండి. దీని జస్ట్ ఈ టేస్ట్ని మనం అలవాటు చేయాల్సిందే, పెద్దవాళ్ళకు కూడా మంచిదే. ఎండాకాలం పెసరపప్పు తింటే చక్కగా చలవ చేస్తుంది. దీంతోపాటు ఒక 2 స్పూన్ల కోరిన కొబ్బరి, ఈ కొబ్బరితో పాటు కొత్తిమీర, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసాను చూడండి, అవి కూడా ఇందులో కలిపేయండి. మన రుచిని అనుసరించి నేను ఈ తెల్లటి సాల్ట్ చూపిస్తున్నాను, కానీ యాక్చువల్గా నేను వేటికి ఈ తెల్ల ఉప్పు వాడను, రాళ్ల ఉప్పు వాడనండి. నా దగ్గర హిమాలయన్ పింక్ సాల్ట్ అట్టు పెట్టుకుంటాను. పింక్ సాల్ట్ అంటే సైంధవ ఇక అంటే పైన ఎక్స్ట్రాగా తీసుకునేవన్నీ సైంధవ తీసుకోవాలని. ఉప్పు జల్లేద్దాము, సరిపోతుంది. తర్వాత ఒక నిమ్మ చెక్క పిండండి దీంట్లో. ఒకవేళ ఇంకొంచెం పులుపు నచ్చితే కనుక నిమ్మకాయ మొత్తం కూడా వేసేసుకోవచ్చు. ఒకసారి మొత్తం కలిపేయండి. మొన్న ఒక వీడియోలో చేత్తో కలిపితే చెప్పారు, అబ్బే చేత్తో కలిపినవి తినబుద్ధి కాదు, చేత్తో కలపకండి అని. చేత్తో కలపకపోతే రుచి రాదండి. చేత్తో కలుపుకొని తిని చూడండి, దాని రుచి ఏంటో తెలుస్తుంది. ఇవి స్పూన్లతోటి అంత బాగా కలవండి. షెఫ్లు లాంటి వాళ్ళైతే ఇట్లా కలిపేస్తారు, వాళ్ళకి అదే జీవితం కదా, మనకు అలా రాదు కదా. రెడీ. ఎంత అందంగా ఉందో చూడండి, చూడడానికి చాలా బాగుంది, తినడానికి బాగుంటుంది. మనం ఇందులో కీరాలో నీరు కనుక తీయకపోతే ఇదంతా ముద్దగా అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఈజీగా పడిపోతుంది. ఇలా కావాలి. ఇది కీరని ఇంకా కొంచెం గట్టిగా పిండితే, ఇంకొంచెం ముదురు కీర అయితే ఏంటంటే మనం గట్టిగా పిండితే కొంచెం పొడిగా వస్తుంది. ఆ పొడి చేసుకోవటము, తర్వాత రొట్టెల్లోకో అన్నంలోకో పూరీలతో పాటుగాను ఈ సాలడ్ని సైడ్ డిష్గా వడ్డించేస్తాం. కీరా పెసరపప్పు సాలడ్ చేసాం. మొలకొచ్చిన పెసలతోటి కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.